చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ప్రతి అర్హుడికి 6 గ్యారంటీలను తీసుకొచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందే వరకు తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం శివరంపల్లి, బండ్లగూడ జాగీర్, మణికొండలో ఎంపీ రంజిత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక నియోజకవర్గం ఇన్ఛార్జి కస్తూరి నరేందర్ తదితర నాయకులతో ఆయన పూర్తిగా ప్రచారం చేశారు. ప్రజల్లోకి వెళ్లారు, ప్రజల ఆశీస్సులు తీసుకుంటున్నారు. శివరాంపల్లిలో ఆయన ప్రచారం సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది తన పార్లమెంటు ప్రాంతమని, హైదరాబాద్ నగరానికి కూరగాయలు, పువ్వుల నుంచి సాఫ్ట్వేర్ వరకు అంతా ఎగుమతి ఇక్కడి నుంచి ఉంటుందని చెప్పారు. మహానగరం వంటింట్లో కూరగాయలు, కూరలు అందరూ మనవే వాడతారని, దేవుని దగ్గర పూలు కూడా మనయే అని, కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ కూడా మనదేనని నొక్కి చెప్పారు రంజిత్ రెడ్డి. ఎంత అదృష్టవంతుడైతే ఇంత గొప్ప నియోజకవర్గానికి ఎంపీ అవుతానంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ అదృష్టం చేవెళ్ల ప్రజలు ఇచ్చిన అవకాశమని, అదే అదృష్టం ప్రతి చేవెళ్ల బిడ్డ కళ్ళారా చూసేదాకా తాను ప్రజాక్షేత్రంలోనే ఇలాగే మీకోసం పనిచేస్తానని చెప్పారు. చేవెళ్ల ప్రజలకు అందుబాటులో లేని నాయకుడితో తనకు ఏమాత్రం అసలు పోటీనే లేదని రంజిత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థికి చురకలంటించారు. రాబోయే ఎలక్షన్స్ ఒక సెక్యులర్ వాదానికి, ఒక మతతత్వ పార్టీకి నడుస్తున్న ఎలక్షన్. మనం కూడా అన్ని మతాలను గౌరవిస్తాం. మనం అందరం కూడా హిందువులమే, చాలా మంది హిందువులు ఉంటారు. ఇక్కడ ముస్లిం సోదరు ఉంది. మనం మానవ జన్మ ఎత్తినప్పుడు, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఏ కులం, ఏ మతం, ఏ గల్లీలా, ఏ దేశంలో పుడతాం మన చేతులు ఉంటుందా? అందుకే మనం అందరం మానవ జన్మ ఎత్తినాం. అదే దేవునికి మన కృతజ్ఞత భావంగా మనం అందరం కలిసికట్టుగా బతకాలి. అవునా? ఇది సభ్య సమాజం, మన కోసం ఏర్పాటు చేసుకున్న సమాజం. ఇవాళ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. పొద్దున్న లేస్తే మనం మంచిగా ఉన్నామా లేదా? ఏ కులం, ఏ మతం అని పక్క రోజు వదిలి నడుస్తుందా? ఎందుకు నడుస్తలేదంటే మన రాజ్యాంగం చెప్పింది, మనం కలిసిమెలిసి బతుకుతాము. కులాలకు బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ధి పొందినట్టు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను అభివృద్ధి చేసినట్టుగా ఎవరూ కూడా అంతకుముందు చేయలేదని చెప్పారు. అభివృద్ధి నినాదంతో నేను ముందుకొస్తున్నట్టు చెప్పారు. ఈసారి పంచసూత్రాలతో ముందుకొస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, అలాగే విద్య, వైద్యం, సంక్షేమం ఇవే అంటూ చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచడమే తన ఎజెండా అని స్పష్టం చేశారు. సో బండ్లగూడలో కావచ్చు, మణికొండలో కావచ్చు, సో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అనేక చోట్ల పర్యటన చేస్తున్నారు. ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. రంజిత్ రెడ్డి గారి నాయకత్వంని పటిష్టపరిచేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఆయన బహిరంగ సభలకు వస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే దేశం మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పు కనిపిస్తుంది. ఒక మంచి సంక్షేమం అందించడానికి, మంచిగా అభివృద్ధి చెందడానికి, మతపరమైనటువంటి విద్వేషాలు లేకుండా, మత రాజకీయాలు లేకుండా ముందుకు పోవాలంటే కనుక ఈ రకమైనటువంటి అభివృద్ధి, గతంలో జరిగినటువంటి అభివృద్ధి అది అలాగే కొనసాగాలంటే గనక కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చాలా స్పష్టంగా చెప్పారు రంజిత్ రెడ్డి.